ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మరి జహీరాబాద్ సభలో మరి బీసీ సభలో మాట్లాడిన మాటలు చేసిన వ్యాఖ్యలు మరి తీవ్రతరం కావడంతో మరి ఏం జరిగిందో మరి ఆ దాడి దానికి సంబంధించి మనందరికీ తెలుసు. కానీ మరి తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపైన కావచ్చు, ఆ తర్వాత మరి ఎమ్మెల్సీ కవిత మల్లన్న చేసిన వ్యాఖ్యల తర్వాత మీడియాతో మాట్లాడిన అంశం గురించి కావచ్చు, క్యూ న్యూస్ పైన జాగృతి కార్యకర్తలు చేసిన దాడి గురించి కావచ్చు, మరి ఇప్పటి వరకైతే మరి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ముఖ్యంగా కీలక నాయకులైన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కావచ్చు, మరి ఇతర నాయకులు, ముఖ్యంగా హరీష్ రావు, కేసీఆర్ స్పందించకపోవడం మరి ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి ఎందుకు వీరు స్పందించడం లేదు అన్న చర్చ ప్రస్తుతం అన్ని రాజకీయ వర్గాల్లో, సామాన్య ప్రజానీకంలో మరి చర్చ జరుగుతూ ఉంది. అయితే మరి గత కొంతకాలం నుండి మరి ఎమ్మెల్సీ కవిత మరి బీఆర్ఎస్ పార్టీ పైన కొంత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా మరి ఇటీవల ఏదైతే ఒక లేఖను మరి కేసీఆర్కి రాయడం జరిగిందో ఆ లేఖ పైన బాగా చర్చ జరిగింది. ఆ లేఖ వల్ల కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ కూడా తెలంగాణలో తగ్గిందని చెప్పేసి కూడా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇతర నాయకులు మరి భావించారని, మరి కవిత చేసిన వ్యాఖ్యలు, కవిత చేసిన హడావిడి, కవిత మాట్లాడిన తీరు ఇవన్నీ కూడా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని కొంత దెబ్బ తీశాయని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. మరి కథనాలు కూడా వచ్చాయి. మరి అందుకే మరి ఈరోజు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ మరి కవితను వెనకేసుకొస్తూ మరి మద్దతు తెలపడం లేదంటే మరి జాగృతి ఏదైతే తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలుగా ఉందో మరి దాన్ని భవిష్యత్తులో పార్టీగా రూపొందించుకునే నేపథ్యంలోనే మరి తెలంగాణలో ఒక బలమైన కీలక నేతగా మారడానికి కవిత మరి కృషి చేస్తుందా? మరి ఈ క్రమంలోనే తన పైన ఎవరైనా మాటలు కానీ అదేవిధంగా అనవసరపు వ్యాఖ్యలు చేస్తే వెంటనే సమాధానం చెప్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి మల్లన్న సంబంధించిన క్యూ న్యూస్ పైన దాడి కూడా జరిగింది. కాబట్టి మరి హరీష్ రావు, కేటీఆర్ కూడా మరి ఆమె ఏదైతే జాగృతి ఉందో జాగృతి తరఫున పోరాడుతుంది అని చెప్పేసి ఆమెను అంటే ఆమె పోరాటం ఆమె చేసుకుంటుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారా? లేదంటే ఒకవేళ స్పందించి మల్లన్న పైన వీరు మాటలతో తిరుగుబాటు చేసినా, లేకపోతే తీర్మార్ మల్లన్నను తిట్టినా, కవితకు సపోర్ట్ చేసినా మరి బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుందని భావిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి 2-3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మొదట జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు, తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఉప ఎన్నికలు. అదేవిధంగా మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఈ తరుణంలో మరి మల్లన్న పైన మరి అనవసరంగా మరి బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలైన హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ మాట్లాడితే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వీళ్ళు మరి మౌనం వహిస్తున్నారా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇంతకు మరి ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉందా, లేదంటే ఆమె బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటుందా, లేదా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కావాలనే మరి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆమెను దూరంగా ఉంచుతున్నారన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కిపోయాయి. రాజకీయ నాయకులు అదేవిధంగా మరి వారు చేస్తున్న వ్యాఖ్యలు, వారు మాట్లాడుతున్న మాటలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఎన్నికల ద్వారా, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మరి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి. కానీ ఇక్కడ వీరు
మాటల దాడులు చేసుకోవడం, ఈ విధంగా దాడులు చేసుకోవడం, మీడియా పైన దాడులు చేయడము, అనవసరం అర్థాలు వచ్చే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం పైన కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. మరి సమాజంలో అదేవిధంగా రాజకీయ పార్టీల్లో, రాజకీయ నాయకుల్లో, అదేవిధంగా సోషల్ మీడియాను నిర్వహిస్తున్న ఎవరైతే యాజమాన్యం ఉందో మారాలని చెప్పేసి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ప్రజా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సమస్యలపైన ప్రజాప్రతినిధులు ఫోకస్ చేయాలని చెప్పేసి ఈరోజు అందరూ వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలుపుతున్నారు.